నిన్ను నీ ఫ్యామిలీని చూస్తాంటే ముచ్చడేస్తాందక్క. ప్రతి ఒక్కరు అందరి కోసం ఆలోచిస్తారు. లేదంటే గీ పరిస్థితిలో ఈడికెవరైనా వస్తారా? మీరొచ్చిండ్రు చూడు, గ్రేట్ అక్క. నేనేం పారిశాన్ చేయట్లే, నిజం చెప్తా ఉన్నా. ఇట్లాంటి కుటుంబం ఊరికొక్కటుంటే దేశం యాడికో పోతది. అయిపోయిందా? జరాగు పెద్ద మనిషి, అన్నిటికీ తొందరైతే ఎట్లా? మొదటిసారి మొగుడు పెండ్లాలిగా అందరి అనుమతితో, ముఖ్యంగా నీ పెండ్లాం సమక్షంలో కలిసి కొంపలోకి అడుగు పెడుతున్నాం. హారతిస్తే లోపలికి పోదాం. ఇంతకీ హారతి ఎవరిస్తారు? నేస్తలే అక్క. నువ్వేందే ఇచ్చేది? నువ్వు తోడి పెండ్లి కూతురు లెక్క, మాతోనే లోపల అడుగు పెట్టాలి. ఆయన ఎవరు ఇచ్చుడేంది? మా మొగుడు పెళ్ళాల్ని కలిపిన బ్రాహ్మణి అక్కిస్తేనే బాగుంటది. మాటలు జాగ్రత్తగా రాని. అరే, ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడినా అంత గుస్సా అయితును? మా అత్తయ్య అంటే మాకు దేవతతో సమానం. మా ముందు తనని తక్కువగా చూసినా, చులకం చేసి మాట్లాడినా ఇంక మాటలతో సమాధానం చెప్పం. జాగ్రత్త. మొగుడు పెళ్ళాలంగా అందరి సమక్షంలో ఇంట్లోకి అడుగు పెడుతున్నాం. ఇప్పుడు నీకేం కావాలి? హారతి ఇవ్వడమే కదా, నేనిస్తాను. మృదుల, హారతే కదా మానసి, తప్పేం లేదులే, ఇద్దాం. బ్రాహ్మణి, నువ్వు నాలో సగభాగం. నువ్వు నా పక్కనుంటే ఓటమి భయం ఏదీ ఉండదు. గట్ల దల్దించుకుంటావేందయ్యా? తలెత్తు. నీ పెండ్లమే పంపింది, ఇగో నీ కోడలే హారతిస్తా అంది. ఇంకా ఏదో తప్పు చేసినట్టు తలదించుకుంటావేంది?
దాంట్లోనే కదా నన్నేదో చేస్తావని ఛాలెంజ్ చేసినావు. కానీ చివరికి నీ చేతులతోనే హారదిచ్చేలా చేసినాను. ఇప్పుడు సమజైందా గీ కానకం అంటే ఏందో? గీ కానకంతో పెట్టుకుంటే ఎట్లా ఉంటదో? నువ్వేదో సాధించావనో ఏదో ఘనకార్యం చేసావనో ఈ హారతితో ఆహ్వానించడం లేదు కనకం. నీ పొగరు అహం నువ్వు చేసిన పాపాలన్నీ తగలబెట్టడానికి నిప్పు రాజేసుకుంటుందని సింబాలిక్గా చెప్పడానికే ఈ హారతి నీ మొహాన్న తిప్పాను. నువ్వు అన్యాయంగా లాక్కున్నవన్నీ పోయి ఎక్కడ మొదలు పెట్టావో అక్కడికే నీ బతుకు చేరి చివరికి మా అత్త పాదాలు పట్టుకునే పరిస్థితి తొందరలోనే వస్తుంది చూడు. ఎవరి పాదాలు ఎవరు పట్టుకునేది ముందు ముందు తేలుస్తా. నేను తప్పు చేయలేదని తెలుసు. ఈరోజు బాధతో నీ కళ్లల్లో కనిపించే కన్నీటి పొర ఆనంద భాష్పాలుగా మారడానికి ఎంతో టైం పట్టదు బ్రాహ్మణి. ఏంటత్తయ్య ఇది? మీరే ఇలా అయిపోతే ఎలా? ఓదారుస్తున్నావా నన్ను? నువ్వు ఓదార్చే స్థితిని కూడా ఎప్పుడు దాటిపోయానమ్మా. ఎప్పుడు ఏదో పెద్ద పాపమే చేశాను. ఏ ఆడదానికి వెయ్యనంత పెద్ద శిక్ష వేశాడా దేవుడు? పరిస్థితి మనకు అనుకూలంగా లేనంత మాత్రాన్న అది శిక్ష అనుకుంటే ఎలా అత్తయ్యా? అయినా నేనేం మిమ్మల్ని ఓదార్చడం లేదు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీ స్థాయి తగ్గదని నమ్మకంతో చెప్తున్నాను అత్తయ్య. ఆడది భర్తతో కలిసి సంతోషంగా ఉండడానికి మించిన స్థాయి ఇంకే ఉంటుంది? అదే పోగొట్టుకున్న దాన్ని ఇక ఏ స్థాయి అయినా ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఈ జన్మకిక ఇంతే. దేని మీద ఆశ లేదు, ఏదో జరుగుతుందన్న నమ్మకమూ లేదు. అత్తయ్య 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 మధుగారు,
అమ్మ ఎలా ఉంది మృదుల? ఎలా ఉంటారు అలాగే ఉన్నారు. మీరెక్కడున్నారు? కరీంనగర్ దగ్గరలో ఉన్నాను మృదుల. మనకు ఇంపార్టెంట్ క్లూ దొరికింది. అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారో ఆ డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ దొరికింది. అతను కలిస్తే మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. సరే, అసలు జరిగిందేంటో ఆయనన్న చెప్తే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. అత్తయ్యని మాత్రం ఎక్కువ రోజులు ఇలా చూడలేం మధు గారు. లేదు మృదుల, ఎలాగైనా ఈ నిజం తెలుసుకునే వస్తాను. సరే, జాగ్రత్త. సరే, ఉంటాను మృదుల. ఇప్పుడే అందరం మన ఇంట్లో, అది కనకం ఇంట్లో ఉన్నాం. అదేంటమ్మా కనకం ఇంట్లో ఉండడం ఏంటి? ఇంత పొద్దున్నే ఈ హడావిడేంటి? ఏం పూజ చేస్తోంది? ఏ వ్రతాలు పూజలు చేసే రోజులు కూడా కావే. ఖచ్చితంగా ఇదేదో అత్తయ్యని టార్గెట్ చేసుకునే ప్లాన్ చేస్తుంది. ఏంది మృదుల ఇది? ఈ కనకం కావాలని ఏదో పూజ పెట్టినట్టుంది మానసి. అత్తయ్యని తక్కువ చేసి అవమానించడానికే ఈ ప్లాన్ చేసింది. సెలి, ఏర్పాట్లన్నీ అయినట్టే కదా? అంతా అయిపోయిందక్క. ముత్తైదులందరినీ పిలిచినావు కదా? అందరినీ పిలిచానక్క. కొందరు వచ్చారు, ఇంకొందరు వస్తుండ్రు. నువ్వేం కంగారు పడుకు, వచ్చేస్తారు. సెలి,
ఇక్కడ ఏర్పాట్లు చూసుకొని నేను మళ్ళొస్తా. ఇప్పుడు ఈ పూజ ఏందని ఆలోచిస్తుండ్రా? పెండ్లైనాక గౌరీ వ్రతం చేయమనరు. ఇన్నాళ్ళు చేయనీకి కుదరలా. ఇప్పుడు అన్ని అడ్లు తొలగిపోయినాయి కదా, ఇంకో 10 నిమిషాల్లో పూజ మొదలైతది. ఎదురొచ్చేయండి. ఇప్పుడు ఉన్న పలంగా ఇక్కడ నీకు వ్రతం పెట్టాల్సిన అవసరం ఏముంది? ఉన్న పలంగా ఏముంది? ఎప్పటినుంచో అనుకుంటున్నా, ఎప్పటి కుదిరినది. అయినా ఏ నేరమో ఘోరమో చేస్తున్నట్టు గట్ల మాట్లాడుతావేంది? పెండ్లైనాక గౌరీ వ్రతం చేయరా ఏంది? ఏ నువ్వు చేసుకోలే? నేను చేస్తే తప్పేంది? తప్పేందా? అసలు నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావో తెలుసుకోలేనంత పిచ్చోళ్ళ లెక్క కనిపిస్తున్నామా? ఈడ మా అత్తుందని తెలిసి నువ్వు మా మావయ్యని పక్కన పెట్టుకుని పూజ చేసి మా అత్తని బాధ పెట్టాలని చూస్తున్నావు కదా. ఇట్లాంటి పూజలేమైనా ఉంటే బయట పెట్టుకో. ఈడ ఇవన్నీ కుదరవు. ఇది నా ఇల్లే. నా ఇంట్లో నేను పూజ చేసుకోవద్దని చెప్పనీకి నువ్వెవరు? ఆయన వచ్చే ముందు ఇవన్నీ ఆలోచించుకోవాలనే. నేను ఎట్లాంటిదాన్నో ఎరికే కదా. నాతో జాగ్రత్తగా ఉండాలన్న బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఏ మీ మామ రా అనగానే ఓ ఎగేసుకొచ్చిండ్రు. వచ్చినాక ఏం చేసినా భరించాలే, ఏం జరిగినా మూసుకొనుండాలే. కాదు కూడదని లొల్లి చేసిండ్రే అనుకో, పరువు పోయేది మీకే. అత్తొస్తుంది, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. అత్తయ్య, అత్త ఏం కావాలి నీకు? కాఫీ ఏమైనా కావాలా? నువ్వు గదిలో ఉండొత్తా, నేను పంపిస్తా. అవునత్తయ్య, మీరు గదిలోకి వెళ్ళండి. ఏంటిదంతా? ఆహా, నేను చెప్తా అక్క. గౌరీ వ్రతం చేస్తా ఉన్నా. మనిద్దరం కలిసి ఆయనతో చేద్దామంటే ఇగో మా అత్త నీతో కలిసి చెయ్యదు అని నీ కోడళ్ళు ఒకటే లొల్లి చేస్తుండ్రు. ఏందక్క, నాతో కలిసి వ్రతం చేయవా? అక్క 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 రండక్క. అక్క 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 రండక్క, కాలిపోతుందక్క. అక్క అయ్యయ్యో, ఆర్పరా, జల్దీ ఆర్పో, ఆర్పరా. అయ్యయ్యో, ఏ ఆర్పరా, జల్దీ ఆర్పో, ఆర్పో. బ్రాహ్మణి, ఈరోజు నీ బర్త్డేకి నేనిచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? అదేంటో మీరే చెప్పండి. వావ్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్.
అత్తయ్య బట్టల బ్యాగ్ ఎవరు కాల్చారు? మా అత్తయ్య బట్టల బ్యాగ్ రా, ఎవరు కాల్చారా? నువ్వేనా? చెప్పురా, ఎందుకు కాల్చావో చెప్పు. అరే నాకేం తెలియదు, ఎవరు తగలబెట్టిండ్రు ఏందో. నేను ఇట్టా వచ్చేసరికి గిది తగలబడుతూ ఉంది.